వేంపల్లి గ్రామ పంచాయతీ కార్మికులకు 5 నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. గత 5 నెలలుగా వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని, దసరా పండుగకు ముందే వాటిని చెల్లించాలని ఏఐటీయూసీ నాయకులు తెలుపుతున్నారు. బాదుల్లా డిమాండ్ చేశారు. ఇవిగో అవిగో అంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. కార్మికుల కష్టాలను జిల్లా పంచాయతీ అధికారులు పట్టించుకోవడం విడ్డూరంగా ఉందని, అయితే పట్టించుకోవాలని వాళ్లు విజ్ఞప్తి చేస్తున్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళన చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. గ్రామ పంచాయతీ వేంపల్లె పంచాయతీ కార్యాలయం దగ్గర పంచాయతీ కార్మికులందరూ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 5 నెలల వేతనాలు తక్షణమే ఇవ్వాలని చెప్పి గత 10 రోజులుగా ఆందోళన చేస్తున్న ఓ పక్క జిల్లా పంచాయతీ అధికారులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ, ఈఓపీఆర్డి కూడా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. కరెక్ట్గా పోయిన సోమవారం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే 2 రోజుల్లో జీతాలు వేస్తామని చెప్పి డిపిఓ ప్రకటించినప్పటికీ 10 రోజులు గడిచిపోయినా కూడా ఇవిగో వేతనాలు అవిగో వేతనాలు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ తప్పుడు ప్రచారం చేస్తూ వేతనాలు ఇచ్చినామని చెప్పి ఒక పక్క తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. దీనికి అరికట్టాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి 5 నెలల జీతాలు తక్షణమే వాళ్ళ ఖాతాల్లో జమ చేయాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. బ్యాంకు ఖాతాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ సరి చేస్తామని చెప్పినారు, సరి చేసినారు. ఇవిగో పడతాయి అవిగో పడతాయి అని చెప్పి 4 రోజులుగా కాలయాపన తప్ప కార్మికులకు ఒక్కరికంటే ఒక్కరికి వేతనం పడినటువంటి పరిస్థితి లేదు. గత 15 నెలలుగా కార్మికుల యొక్క